అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారి అపరిపక్వత, అసలు ఆయనకు దేశం పట్ల కానీ సమస్యల పట్ల కానీ పూర్తిగా అవగాహన లేదు. సగం సగం నాలెడ్జ్తో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది. మీరన్నట్టు గ్లోబల్ సమ్మిట్కు రాలే, ఆడ 42% రిజర్వేషన్ కోసం వీళ్ళంతా పోయి పెద్ద ఎత్తున చేస్తే ఆడికి ఎవరు రాలే. ఖర్గే రాలే, ప్రియాంక రాలే, రాహుల్ రాలే, మన గ్లోబల్ సమిట్ కూడా ఎవరు రాలే. అందరికి పోయి పాపం కాళ్ళ వేళ పట్టుకొని ఇన్విటేషన్లు ఇచ్చి వచ్చిండు ఎవరు ముఖ్యమంత్రి గారు, మీరు రండి అని. ఎవరు రాలే. అంటే నేను ఏమంటున్నానంటే, సరే రాహుల్ గాంధీ ఆడికెందుకు రాలే, ఈడికెందుకు వచ్చిండు అంటే ఆయనకు రాజకీయాల మీద కంటే ఆటల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది మనకు అర్థమవుతుంది. ఒక మెస్సీని కలవడం కోసం ఆయన ఇక్కడ దాకా వచ్చిండు. జస్ట్ అరగంట ఆయన కలిసే అవకాశం దొరుకుతుంది. అంటే ప్రజల కంటే కూడా మొత్తము పార్టీ కంటే కూడా ఆయనకి మెస్సీని కలవాలనేటువంటి ఒక షోక్ ఎక్కువ ఉంది అనేది మనకు అర్థమైంది. ఆయన టైం తీసుకొని ఇక్కడికి వచ్చిండు, అక్కడ దాకా ఉన్నాడు, రాత్రి దాకా ఉండి ఇక్కడి నుంచి పోయిండు. అంటే ఏమంటే రాహుల్ గాంధీ పార్ట్ టైం పొలిటీషియన్ తప్ప ఫుల్ టైం పొలిటీషియన్ కాదు. ఆయనకు ప్రజాసేవ విషయంలోనో ప్రజల విషయంలోనో పూర్తిగా నమ్మకం లేదు. ఏదో నేను ఒక ఎంపీ గెలవాలా ఇట్లా ఉండాలి, దాన్ని ఏమంటాం మన గారాల బిడ్డ అంటాం కదా, బాగా సంపన్న కుటుంబంలో పుట్టిన గారాల బిడ్డే టైప్ అనమాట. ఆయన అనుకున్నది చేస్తాడు అంతే తప్ప ఏదో దీన్ని సరిదిద్దాలి, కుటుంబాన్ని దారిలో పెట్టాలి, దీంట్లో మనం ఇంకా పెద్దలు సంపాదించిన ఇంకా పెంచాలి అనే రకం కాదు. కాబట్టి ఆయన గురించి పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు.